హలో ఫ్రెండ్స్, మనం నరనారాయణుల గురించి తెలుసుకుందాం. బ్రహ్మ మానసపుత్రుడు ధర్ముడు. పేరుకు తగ్గట్టు వేదాది విద్యలు బాగా నేర్చిన బుద్ధిమంతుడు. అతడు దక్షుడి కూతుళ్లను 10 మందిని పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలానికి అతడికి హరి, కృష్ణుడు, నరుడు, నారాయణుడు అని 4 కొడుకులు కలిగారు. వారిలో హరి, కృష్ణులు యోగులైనారు. నరనారాయణులు కూడా హిమగిరికి పోయి గంగా ఒడ్డున ఒక చిక్కని పూపొదరింట నివాసం ఏర్పరచుకున్నారు. పక్కనే కిక్కిరిసిన పెరిగిన రేగుతోట. అచ్చోట ప్రణవపూర్వకముగా దేవీ మంత్రము జపిస్తూ 1000 ఏండ్లు తపస్సు చేశారు. ఆ తపస్సు సర్వలోక సంతాపకమయ్యింది. అందరికన్నా అదిరి ముందుగా వాడు మొగముతో నిలిచేవాడే ఇంద్రుడు. ఆ మునిరాజుల తపస్సు చెడగొట్టాలని నిశ్చయించుకున్నాడు. ఐరావత నెక్కి తిన్నగా బదరికా వనానికి వెళ్ళాడు. సో మనకిప్పుడు నరనారాయణులు ఎక్కడ తపస్సు చేసుకుంటున్నారు? బదరికా వనంలో తపస్సు చేసుకుంటున్నారు. ఇంద్రుడు వాహనం ఏంటి? ఐరావతం. సో ఇద్దరు సూర్యుల్లా, హరిహరుల, ఇద్దరు అగ్నిహోత్రుల అన్నట్టు దివ్య తేజో విభాసమానులు, భవ్యతాపోధ్యన పారాయణులై ఉన్న నరనారాయణులను సమీపించి ఐరావతం నుంచి దిగి ఇలాగన్నాడు: మహాత్ములారా, నేను ఇంద్రుడును. మీ తపస్సుకు సంతోషించి ఏమి కోరినా ఇవ్వవలనని నిశ్చయంతో వచ్చాను. కోరండి, వరాలు కోరండి అని సవినయంగా కాస్త గట్టిగా అన్నాడు. దివ్య నిశ్చల దీక్షతో ఉన్న ఆ మునులు ఇంద్రుని మాటలు వినిపించుకోలేదు. దానితో అతడికి మనస్సు మండింది. కోరి వచ్చి కుదురుగా చెప్తే ఇంత తపోమదమా అని అల్లంత దూరం పోయి శరభం, సింహం, పెద్ద పులి ఇలాగ క్రూర జంతువులను సృష్టించి వారి మీదకి పంపాడు. కఠిన శిలావర్షం కురిపించాడు. ఏవేవో అరుపులు, మెరుపులు, జడివాన, వడగండ్ల వాన, పిడుగుల వాన. నరనారాయణులు బెదరలేదు. వారి హృదయం ఆవంతైనా చెదరలేదు. ఇంద్రుడికి ఏమీ తోచలేదు. అవును, పరమేశ్వరికి సంబంధించిన వాగ్బీజ, మాయాబీజ, కామరాజ బీజాత్మకులైన మనువులను జపించే వారికి విఘ్నము, విపత్తు ఎవడు కలిగించగలడు అని అనుకొని చేసేది లేక అమరావతికి పోయి మన్మధుణ్ణి, అతని మిత్రుడైనటువంటి వసంతుణ్ణి రప్పించాడు. మదనుణ్ణి చేరదీసుకొని బెదురు, అదురు సూచించే మృదు పద్ధతితో అన్నాడు: మదన, నరనారాయణులు బదరికావనంలో మన పదవికి ఆశిస్తూ దృఢదీక్షతో తపస్సు చేస్తున్నారు. నేను వెళ్ళి వరాలు ఇస్తానన్నాను, వారు వినిపించుకోలేదు. మా నయము, భయము వాళ్ళ దగ్గర పనికి రాలేదు. నీ వల్ల సాధ్యమవుతుందని అనుకున్నాను. బ్రహ్మ విష్ణాదులు కూడా నీ పుష్ప శరానికి లొంగిపోయారు. నీకు వసంతుడు, సౌందర్యరాశులు, రంభాది అప్సరసులు తోడుగా వస్తారు. వెళ్ళి ఆ మునులు పని తుదముట్టించిరా అని అన్నాడనమాట ఇంద్రుడు మన్మధుడితో. మన్మధుడు పీఠం మీద ఇటు అటు కొంచెం చలించాడు. ప్రభు, నీ మాట కాదన్ను. బ్రహ్మాదులను మనసులో ఉంచుకొని తపస్సు చేసేవారున్న నా కుసుమ శరానికి జోహారనేవారే. కానీ జగన్మాతకు భక్తులైన వారిని నేను దరిచేరలేను. వారి మీద నా విల్లు నడవదు. ఏమి చేసేది అని అన్నాడు. అది కాదు, నువ్వే అలాగంటే ఏమండం మదన, మాట్లాడక వెళ్ళు, పనిని సాధించుకురా, కావలసిన తోడు తీసుకొని వెళ్ళు అని ఈ మారు ఇంద్రుడు కొంచెం గట్టిగానే అన్నాడు. నీరసంగా ఊకొట్టాడు మన్మధుడు. వసంతునితో, రంభాదులతో బయలుదేరి నరనారాయణ తపస్సు చేస్తున్న ఆశ్రమానికి వచ్చాడు. వసంతుని జాలిగా చూశాడు. వసంతుడు ధైర్యం చెప్పినట్టు ఒక చిరునవ్వు నవ్వాడు. ఆ వనసీమ అంతా వసంత దరహాస
విలాసముతో నవవికాసముతో నవనవలాడింది. పూతీగలు తరువులు కొత్త వెలుగుతో చిగురించి అప్పటికప్పుడు మొగ్గతొడుగు పుష్పించాయి. కోయిలలు రసాల శాఖలపై చిగురు పసరుతో గొంతు జీర తీరి సుతారంగా కూయనారంభించాయి. తుమ్మెదల రొదలతో పూపొదరిండ్లు మార్మోగుతున్నాయి. చిలుకలు కిలకిలా రావాలు మదన్ని పదును కోలాల ప్రభాత స్వరాల్లాగా వినవస్తున్నాయి. ఇలాగ వసంతుడు తాను చేయవలసిందేదో చేశాడు. మన్మధుడు రంభాదులను వెంట ఉంచుకొని ఆశ్రమాన్ని సమీపించాడు. సవిలాసంగా పుష్పబాణం తిప్పుతున్నాడు. అప్సరసులు వింత వింత ఆటలతో పాటలతో తమ మోహన విలాసాలు వెదజల్లుతున్నారు. ఆకస్మికంగా విజృంభించిన వసంత వైభవాన్ని చూసి నరనారాయణులు ఆశ్చర్యపడ్డారు. నారాయణుడు నరుని చూసి అన్నాడు, చూడు, కోయిలలు కోతలు, చిలుకలు పలుకులు, గండు తుమ్ముదల రొదలు, పుష్ప పరిమళ భరితములైన చల్లగాలులు, సంచారాలు, హంసల వయ్యారపు నడకలు, నెమళ్ళ ప్రేంకారాలు, సమయం కాని సమయంలో ఈ వసంత విహారం, ఇది ఏమిటో ఊహించావా? ఇంద్రుడు మన తపస్సుకు విఘ్నం చేయటంకు కల్పించిన నాటకం. అలాగ అంటూ ఉండగా చిక్కని మైమరుపుతో చక్కని చుక్కలాగున్న రంభాది దేవవైశ్యులు చుట్టూ ఉండగా కుసుమసరుడు అంటే పూల బాణాలుగా కలిగినవాడు మన్మధుడు ఎదుట ప్రత్యక్షమైనాడు. ఆ కాంతలు మునులకిద్దరుకు సాష్టాంగ నమస్కారాలు చేసి నిల్చున్నారు. అన్నదమ్ములిద్దరూ వారిని ప్రశాంతంగా చూసి అన్నారు, తరుణులారా, మీరు వసంత మన్మధులు. ఇలాగ మా ఆశ్రమానికి రావడానికి అర్థమైంది. మా తపస్సుకి భంగపాటు కలిగించాలని మీ ప్రభువు ఇంద్రుడు పన్నిన పన్నాగం ఇది. చాలా పొరపాటు పడ్డాడు. మీరు గుడ్డి గవ్వలు. మా తపస్సును పాడు చేసే పాటివారా? మీ అందచందాలు, ఆటపాటలు, వయ్యారాలు, వగలు గొప్పవని మీరు అనుకుంటున్నారా? మిమ్మల్ని అన్నిటిలో మించి పై చేయిగా ఉండే రమణుని సృష్టించగలం చూడండి అని నారాయణుడు తన కుడి తొడ మీద అరచేత్తో రాశాడు. అంతే, అందరి కళ్ళు జిగేలుమన్నాయి. ఆ తొడలలో నుంచి సకల లోక మోహనాకార రేఖతో ఒక కాంత తగిన సౌందర్య సౌకుమార్యాలు కల లలనలతో ఆవిర్భవించింది. దీని పేరు ఊర్వశి. ఊర్వశి అంటే ఉరువులు, అంటే తొడల నుంచి పుట్టింది కాబట్టి ఊర్వశి అన్నమాట. ఆమె అని నవ్వుతూ నారాయణుడు అన్నాడు. ఆ సుందరుని చూడగానే రంభాదులు ముని గొప్పదనానికి ఆశ్చర్యపడి ఇలా చెప్తున్నారు, మహాత్మా, మీ మహత్యము తెలియక మీ తపస్సును విఘ్నం చేయడానికి వచ్చిన మా అజ్ఞానాన్ని క్షమించండి. మీరు నారాయణంశతో పుట్టిన వారని తెలుసు కూడా మహేంద్రుడు మీ తపస్సు చెరచడానికి పంపడం మా పూర్వ పుణ్యఫలం అని అనుకుంటాం. వారి మాటలు విని దరహాసిత వదనుడై నిర్వికారమైన మనస్సుతో నారాయణుడు ఇలాగన్నాడు, అచ్చరలారా, మత్స్య కంటిని ముచ్చటగా తీసుకొని పోయి మేమిచ్చిన కానుకగా మీ ఇంద్రుడికి అప్పగించండి. మీకు సురలోకానికి శుభముగాక, ఇక వెళ్ళండి అని చెప్పాడనమాట. నారాయణుడు పలుకులు విని ఆ నారీమణులు చేతులు జోడించి, మహాత్మా, మీ పద్మపాద సేవ చేస్తూ ఇక్కడే ఉండిపోవాలని మా కోరిక. మీ మాట ప్రకారం ఊర్వశిని తోడుకొని మాలో కొందరు ఇంద్రుని వద్దకు పోనీయండి అని అన్నారు. అప్పుడు నారాయణుడు నవ్వి, తరుణీమణులారా, మీ కోరిక ఏమిటో స్పష్టంగా చెప్పండి అని అన్నాడు. ఆ మాటకు వారు, మహాత్మా, నీ వంటి మహర్షులు ఆడి తప్పరు. మేము మీ పాదసేవ చేస్తూ ఉండటమే జీవిత ఫలముగా భావించి ఉన్నాము. మాకు స్వర్గం వద్దు. మా నాథుడివై మమ్మల్ని మన్మథ సరతాపము నుంచి రక్షించి పుణ్యము కట్టుకో, ఇదే మా కోరిక అని అనగా విని నారాయణుడు వారిని జాలిగా చూసి, భామలారా, ఎండవానలు లక్ష్య పెట్టక ఇంతకాలం చేసిన తపస్సు మీ అందచందాలకు దారపోయడం సమంజసం కాదు. వివేకము కలవారు ఇలాంటి శారీరక సుఖాలు ఆశించరు. కనుక మీరు మాటాడక స్వర్గానికి పోండి అని అన్నాడు. అచ్చరులు వదలలేదు. మహాత్మా, కోరిక స్పష్టంగా చెప్పవలసిందని సెలవిచ్చి చెప్పిన తర్వాత ఇలాగ అనవచ్చునా?
అని ఆక్షేపించినట్టు అన్నారు. నారాయణుడికి ఏమీ తోచలేదు. తనలో అనుకుంటున్నాడు, ఏమి తెలివి తక్కువతనం, అహంకారం సంసార వృక్షానికి తల్లి వేరు, ధర్మ సంహారానికి ప్రధాన సాధనం అని తెలుసు కూడా ఈ దేవవైశ్యుల తపస్సును చెరచడానికే వచ్చారని గ్రహించి నోరు మూసుకొని కూర్చొనక వారికన్నా అందచన్నాలతో మిన్నగా ఉండే మెరుగుబోన్ని సృష్టించాను. ఆడవాళ్ళతో పాంతమేమిటి, పైగా వీళ్ళతో ఇంత సంభాషణ ఎందుకు, మా బ్రతుకు సాలిపురుగు బతుకైపోయింది, నా మాటల వలలో నేనే చిక్కుకున్నాను. శాంతం పనికిరాదు, కోపం ప్రదర్శించి వీళ్ళను బెదరగొట్టి పంపివేయడమే కర్తవ్యం. చీచీచీ, కొండను పుట్టిన అగ్గి ఆ కొండనే కాల్చినట్టు నాలో పుట్టిన అగ్ని నాకే హాని కలిగించవచ్చు. అయినా కోపం మించిన శత్రువు లేదు, ఏమి చేసేది అని విచారిస్తుండగా గ్రహించి నరుడు ఇలాగన్నాడు, అయ్యా, కోపం పాపానికి ధూపం, తపకోపం పాపాలకు రూపం. అలాంటి కోపానికి ఎవరినూ వసులు కారాదు. అహంకార దోషం వల్లనే కదా మునుపు మనము ప్రహ్లాదునితో కొన్ని దివ్య సంవత్సరాలు యుద్ధం జరిగింది. కాబట్టి ఈ అప్సరసలను శాంతభావంతో బోధించి పంపడమే మంచిది అని అనగా నారాయణుడు శాంతించాడు అని వ్యాసుడు అనగా విని జనమేజయుడు అడిగాడు, మహానుభావ, చిన్న ప్రశ్న. పుణ్యాత్ముడైన ప్రహ్లాదునకు తపోనిష్టా గరిష్ఠులైన నరనారాయణులకు యుద్ధం ఎందుకు వచ్చింది? క్రోధాదులకు మూలకాంధకమైన అహంకారం ఆ యుగమునందే నరనారాయణుల వంటి పరమశాంతులను ఆవేశించిందంటే ఇక ఈ యుగములో నా వంటి వారి వికారాలు చెప్పాలా? భాస్కరుని తేజస్సుకి చీకటి పటాపంచలైనట్టు అహంకారం ముందు పుణ్యఫలం లయమవుతుంది కదా అని అనగా వ్యాసుడు ఇలాగ చెప్పాడు, జనమేజయ, వస్త్రమునకు దారం, నగలకు బంగారం ఆధారమైనట్లే బ్రహ్మాండమంతకు మాయ ప్రేరకమవుతుంది. అసలు ఆవిర్భవించిందంతా అహంకార మూలమే, అది లేనిదే ఏదీ లేదు. ఇంతెందుకోయి, బ్రహ్మాది సురులు వశిష్ఠాది ఋషులు ఈ సంసారంలో బడి దారి తోచక తలకిందులవుతూ ఉంటారు. ఏ లోకంలో వానికైనా అహంకారం నుంచి పుట్టిన కామ క్రోధాలు పట్టుకోక తప్పవు. ఎన్ని వేదాంతాలు ఎరగని, ఎన్ని శాస్త్రాలు చదవని, ఎన్ని తీర్థాల్లో మునగని ఇంద్రియాలను జయించడం కష్టం. మునుపటి యుగాల్లో కామాదులకు చిక్కన వారికి ఇది ముందు అది వెనక అనే ఆలోచన లేదు. కలియుగంలో మత్సరం, మదం మొదలైనవి దేహిని పట్టుకొని ఊపిరాడకుండా చేస్తాయి. సంసారమందు దిగబడిన వాడు అంతఃశత్రులను జయించి కృతార్థుడై గట్టెక్కినాడంటే ఇంద్రజాలం అనుకో అని చెప్పగా జనమేజయుడు అన్నాడు, మదమాశ్చర్యాదులు అంటనవాడే కదా మహాత్ముడు, కామక్రోధాలకు లొంగనవాడే కదా జితేంద్రియుడు. మా తండ్రి మునికంటాన చచ్చిన పామును వేశాడన్నది కలిదోషానికి బలి అయిన సాక్షి. ఆ మాట తలుచుకుంటేనే చాలు నా మనస్సు ఏదో పాప పని చేసినట్టు తప్పిస్తుంది. మునీశ్వర, మా నాయన ఆ తప్పు పని వల్ల వచ్చే చెడు ఫలితము పొందకుండా ఉండాలంటే నేను ఏమి చేయాలో చెప్పు మహానుభావ అని హృదయ శోకాగ్ని జ్వాలలకు ఉడికి కొంతసేపటికి తేరుకున్నాడు. మనశ్శాంతి మార్గమునకు తిప్పుకున్నాడు. వ్యాసునికి నమస్కరించాడు. తరువాతి కథ చెప్పవలసిందిగా కోరాడు. సో ఇక్కడితో మనకి ఈ కథ అయిపోయింది. ఈ మొత్తం నీట్గా రాసుకోండి. నరనారాయణులు బ్రహ్మమానస పుత్రుడు ధర్ముడు అనమాట. ధర్ముడికి దక్షుడు కూతుల్లో 10 మందికి పెళ్లి చేసుకుంటాడు. ధర్ముడికి 4 కుమారులు, హరి, కృష్ణుడు, నరుడు, నారాయణుడు. మనకి ఇంద్రుడు వచ్చి తెలుసు కదా, తపస్సు భంగం చేయాలనుకుంటాడు. మన్మధుడు, వసంతుడు, రంభాదు, అప్సరసులు అందరూ వస్తారు. మనకి నారాయణుడు కుడి తొడ నుంచి తడంగానే మనకి ఊర్వశి జనిస్తుందన్నమాట. సో మనకి ఇదంతా ఎవరికెవరు చెప్తున్నారంటే వ్యాస మహర్షి జనమేజయుడికి చెప్తున్నారన్నమాట. ఇది శ్రీదేవి భాగవతం 4వ స్కందం. మనకి ఒక ప్రీవియస్ క్వశ్చన్ వచ్చింది, నరనారాయణులు కురు యదువంశంలో ఎవరెవరంటే కురు వంశంలో అర్జునుడు, యదువంశంలో వచ్చి శ్రీకృష్ణుడు అనమాట. సో దీనికి సోర్స్ వచ్చి శ్రీదేవి భాగవతం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.